హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. సో ఐ నో గ్యాప్స్ వస్తున్నాయి బ్లాగ్స్లో, కానీ ఇప్పటి నుంచి గ్యాప్లే రావు. రోజుకు ఒక బ్లాగ్ కంపల్సరీగా వస్తుంది. బికాస్ కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల, ఇంట్లో సిచ్యుయేషన్స్ వల్ల అట్లా అయిపోయింది. కాకపోతే ఇప్పటి నుంచి గ్యాపే లేదు. మీకు మెనీ మోర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే దగ్గర పడుతుంది. ఏంటిది? Oh my God! Wow! మీకు తెలుసు. సో అండ్ మోర్ ఓవర్ మీరు చూడండి, హెయిర్ స్టైల్ చూస్తారా, ఎంటుకలు పెరిగినాయి నాకు. సో మెయిన్గా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఈ వీడియో వచ్చేసి ఐఎమ్ డూయింగ్ వై చెప్పండి ఎందుకు. బికాస్ మన ఇంట్లో కూడా పెట్స్ ఉంటాయి. మా ఇంట్లో కూడా పెట్ ఉంది. దాని పేరు మీ అందరికి తెలుసు. ఏం పేరు కమెంట్స్లో చెప్పండి. బెన్జీ. సో బెన్జీకి వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్ వన్ సర్టన్ టైంలో కొంచెం బాగా లావ్ అయింది. మన కిందకే మాట్లాడడం మమ్మీ మొత్తుకుంటుంది. నేను ఇంకా లోపలేని అనుకుంటున్నాను. స్నానం కూడా చేసేసాను నేను. నేను స్నానం చేసి కిందకి వెళ్ళినా. నేను గుడ్ బాయ్ లాగా. మరి ఇంకా కింద పూజ చేయలే. స్వామి తలస్నానం చేసింది ఈరోజు. నేను బెంజీ బ్లాగ్ చేస్తున్నా. స్వామినే చేస్తాను. చూసినా మమ్మీ, రోజు నేను చేసి పోతుంటే ఇది ఒక్క మమ్మీ మమ్మీ మొన్న బుధవారం నేనే చేసిన, నిన్న నేనే చేసిన. అదే కదా ఏమవుతుంది, అదేగా వామో. ఎవరికి? నాకు వస్తుంది పుణ్యం, నీకే వస్తలేదు. బెంజిదా, నేను బెంజితో బ్లాగ్ చేసి. బెంజి రా బేట, ఇట్రా, ఇక్కడ రా బేట. జర పైకి బెంజ్. ఏ అస్సలు తగ్గేదేలే. ఈ బ్లాగ్లో ఏం చెప్తాను సరే డాడీ, బెంజి ఫుడ్ గురించి. బెంజి ఎంత ఎలా ఉండే ముందు? ఎంతలా ఉండే బెంజిది రేపు బర్త్డేరా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బెంజిది బర్త్డేనా రేపు? నీదే హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ గా నీకే కదా బేట. బెంజి జూలై 11కి నీ బర్త్డే నాకు తెలుసు. డ్రెస్ వేసుకుంటా. డ్రెస్ బెంజికి కొత్త డ్రెస్. జూలై 11th బెంజి బర్త్డే. బెంజి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 6 years. ఏం లేదు, చాక్లెట్ కేక్ తిందా, మరీ తింటది. డార్క్ కేక్ దాని ముఖం తింటది. డార్క్ కేక్ బెంజి బేట. డార్క్ కేక్ తినాలి. ఇట్రా ఇట్రా నాకు షేక్ అండి. హాయ్ చెప్పు. హాయ్. ఇటు జరుగు ఇగిరా. ఒరుగు, ఇట్లా ఒరుగు, కూర్చో, ఇట్లా ఉండు. హాయ్ చెప్పు అందరికి. అది ఏంటంటే బెంజి ఏం తింటుంది, ఎన్ని ఫుడ్ ఏమేమి తింటుంది, బెంజి ఫుడ్లో ఏముంటుంది అది మీకు చూపిస్తే ఈరోజు. బేసిక్ ఏంటంటే ఒకసారి వెయిట్ గెయిన్ అని కూడా తింటారు. లావు కాలే, డాక్టర్ చెప్పాడు లావు కావద్దని. అట్లా బెంజి లావు అయింది. మనం స్వామి దగ్గర పోయి మాట్లాడదా. దిగు. మమ్మీది దా. అగో ఈట్రా, జల్దిరా. ఏం తోమిందే మమ్మీ తిడుతుంది ఆల్రెడీ. అదేగా ఉత్తనే బెంజి ఇట్రా. ఎట్లా దాచుకుంది చూడు కిందికి పోయి. నాడు వస్తలేను. ఇవన్నీ చేస్తేనే రాదు. ఇట్లా ఇట్లా మళ్ళీ ఎందుకు స్నానం అట్లా చేపియొద్దు. స్విమ్మింగ్ పూల్
సాయం చేసుకున్నాను ఫామ్ హౌస్ తీసుకో ఏవి బాదోమలేదా ఎందుకు స్వామి మరి ఎందుకు చెప్పు స్వామి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మంచి దోమాలి అందుకే నీట్గా ఇంకా 2 ఎక్స్ట్రా తిట్లు పడతాయి. చూడు ఎంత మంచిగా నీట్గా దోముతాను చూడు చూసి నేర్చుకో. అయినా ఏమైంది దీనికి బాగానే ఉన్నాయిగా. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాం అసలు తోమనం కూడా తోమ ఎందుకంటే స్వామి ఆల్రెడీ తోమేసింది. మమ్మీని చూసి రియాక్షన్ ఎట్లుంటుంది స్టీలతో ఇట్లా కడిగి ఇచ్చేస్తాం. ఇంత మంచిగా ఏది గుడ్డ దొబ్బలేనే ఆగు. ఇప్పుడు ఈ గంగాలంలో మనం ఈ పూలు పెడదాం. పెంచిట్రా ఇక ఇటు చూడు ఎట్లా వేసినాం మంచిగా నేను ఇద్దా తెచ్చేసి నువ్వు పెంచి గుడి ఇట్రా పైన చూడు ఎట్లా చేసాను చూడు మంచిగా చూడు చూస్తా. అరే చూడు ఇడా మంచిగా చేసినాను లేదా ఆడ చూస్తా. ఇడ చూడరా అంటే హాయ్ చెప్పు కెమెరాకి హాయ్ చెప్పు హాయ్ హాయ్. ఇది నీకు ఎలివేషన్ ఇజం స్మోక్లోకి నుంచి పెంచి వస్తున్నాడు. ఏంటిది ఇది చూడు నీకు ఎలివేషన్ ఇజం వస్తున్నాడు అమ్మడా దా ఇట్రా ఇల్లంతా తిప్పుదాం దా. మమ్మీ సైడ్ ఇల్లంతా తిప్పాలి. వీళ్ళు బయట తిప్పుదాం ఫస్ట్ దాని తర్వాత ఇంకా తిప్పుతా. ఇట్లా ఏదైనా చెడు ఉంటే పోతాయంట. దుష్టశక్తులు ఉంటే పోతాయి. పెద్దా మన రూమ్ మూసేద్దాం. సౌమ్య రూమ్ ఇప్పుడు రూమ్లు రివీల్ చేయాలి ఎందుకంటే ఇట్ టేక్స్ టైం. తిప్పేద్దాం. నా రూమ్ మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి నో ప్రాబ్లం. రివీల్ చేసి వన్ మోర్ హాల్. హాయ్ కన్నలు హాయ్ మమ్మీ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు మమ్మీకి హాయ్ చెప్పు. నేను ఈ బ్లాగ్ ఏంటంటే మీ ఇంట్లో కూడా డాగ్స్ ఒబేస్గా ఉంటాయా? ఒబేస్ అంటే స్వామిలాగా లావ్ సరిపోయారు ఇద్దరును. కొన్ని ఉంటాయి కానీ డాగ్స్ లావ్ అవుతాయి. అదే మధ్యలో కాలే డాక్టర్ చెప్పలే హెల్త్ ఇష్యూస్ అయితే కానీ లేదు చెప్తున్నా. ఫుడ్ సజెస్ట్ చేస్తున్నా మమ్మీ ఈ బ్లాగ్ లా ఫుడ్ సజెస్ట్ చేస్తున్నా. ఎంత ఉండే స్వామి బెంజీ వెయిట్కి ఏజ్ హైట్ కాదు ఏజ్కి ఒక ఐడియల్ వెయిట్ ఉండాలి విచ్ ఈజ్ లైక్ ఎంత 8 to 9 kgs ఉండాలి. కాకపోతే మా బెంజీ అప్పుడు ఎంత ఉండే ఎన్నికి 10 above ఉండే 11 12 ఉండే ఒక నా చెయ్యి గుంచింది ఎత్తుకోగానే. ఏయ్ నీ గురించి మాట్లాడుతుంటే పోతుంది అడుగుదా. ఇక డాక్టర్ ఏం చేసిండు మమ్మీ డైట్ ఫుడ్ గుడ్ ఇట్స్ గుడ్ రియల్లీ వెరీ గుడ్. మీ ఇంట్లో డాగ్స్ కనుక వెజ్ స్నాక్స్ ఇవ్వాలా? స్నాక్స్ కావాలా? స్నాక్స్ నడుదా స్నాక్స్ ఇస్తుందా? స్నాక్ వద్దా? మాకు నమ్మకం లేదు. నడు స్నాక్స్ స్నాక్స్ ఇస్తుందా? స్నాక్ తింటావా? సో స్నాక్స్ కూడా ఎక్కువ పెట్టవద్దు లేకపోతే ఆడగో ఇట్లా మొద్దు వారిపోతారు ఆడ వండిని చూడు అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మమ్మీ నేను అసలు తింటలేను మమ్మీ
నేను చూస్తున్నాను నువ్వు తినేది నేను తినాలా షూట్లో మమ్మీ కూడా చెప్తుంది మమ్మీ నేనేం తినాలి నో రైస్ నో రోటీ నో కార్బ్స్ రైస్ తింటలే ఎందుకు? కొత్త డైట్ వచ్చింది. ఇంకా రైస్ తినాలి రైస్ అయితే తినాలి. మండే నుంచి నేను కూడా చిప్పుకోవచ్చు వర్కౌట్ నాది ఇక మండే నుంచి. ఫుడ్ మమ్మీ వండిందే తింటా. ఫుడ్ చూపిస్తే ఏదో అప్పటి నుంచి చదివెట్టినా కానీ అది కూడా కరెక్ట్ కదా సార్. ఇగో మంచిగా తినేసింది. మీరు ఏ బాగుంటుంది గలీజ్ ఉంటుంది అనుకోకండి, ఇట్స్ వెరీ గుడ్. సో మా బెంజీ కోసం ఇంకో ఇదే ఫుడ్ గుర్తుపెట్టుకోండి. ఒకటే పుట్ట తింటుంది అది కూడా. మా బెంజీ బేసిక్గా ఒకటే పుట్ట తింటుంది. కాకపోతే మీరు చూస్తున్నావు వాడికి ఎంచి నువ్వు నీ ఫుడ్ గురించే మాట్లాడుతున్నా బెంజీ. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. తినేసింది ఫుడ్ కూడా అలవాటు అయిపోయింది బెంజీకి. బేసిక్గా ఫస్ట్ మేము రాయల్ కెరీని పెడుతుండే, ఆ రాయల్ కెరీని తీసేసి కొంచెం డైట్ ఫుడ్ ఉండాలి. ఇది దీంట్లో రెండు రకాలు ఉంటాయి, వెయిట్ రిడక్షన్ ఉంటుంది, ఒబేస్ ఉంటుంది, సంథింగ్ ఏవి ఉంటాయి. కాకపోతే మీకు మీ డాగ్స్ వెయిట్ తక్కువ చేయాలనుకుంటే దీంట్లో ఉంటాయి. దీని కమెంట్లో లింక్ ఇస్తా, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు మీరు. దీని పేరు వివాల్డీస్ వెటనరీ డైట్స్ విచ్ ఇస్ వెయిట్ రిడక్షన్. దీంట్లో 2 kgs దొరుకుతుంది, పెద్ద ప్యాకెట్ కూడా దొరుకుతుంది. బట్ మా ఇంట్లో పెద్ద ప్యాకెట్ చేస్తే 3 రోజుల్లో అయిపోతుంది. అండ్ మా బెంజీ కూడా ఒకటే ఫుడ్. ఎందుకు తింది? రాత్రి తినదా? రాత్రి తింటుంది. కాకపోతే మీ డాగ్స్ కూడా ఏవో వెయిట్ రిడక్షన్ అని దన్న పెట్టకండి, 2 పూటలే పెట్టండి. దట్స్ వెరీ గుడ్. అండ్ దీంతో పాటు మేము ఏం చేస్తామంటే గుడ్డు వేస్తాం వాళ్ళకి. గుడ్డు వెరీ గుడ్. గుడ్డు నీ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు కూర్చో కర్రా, ఇలా కూర్చో కర్రా, కూర్చో. చెప్పు నువ్వు నీ గురించి చెప్పు. నువ్వు ఎంత బ్యాడ్ గర్లో చెప్పు. నేను హర్ట్ ఫీల్ అయ్యాను. సో అట్లా. సో వాట్ ఇయర్ రేపు మా బెంజీ బర్త్డే. బెంజీకి 6 years పడతాయి రేపు కదా బెంజ్? 6 years పడుతుంది మా బెంజీకి. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను నేను, అక్కడికి పర్చేస్ చేయండి. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ ఫర్ ది పెట్ లవర్స్. ఓకే. స్నాక్స్ అంటారా? స్నాక్స్ పేరు జర్ హై కదా. మా స్నాక్ మేము పెట్టే బెంజీకి జర్ హై బాగుంటుంది. అది కూడా లప్ప లొట్టెలు వేసుకొని తింటుంది. స్నాక్స్ అంటే స్నాక్ అయితే దాంట్లో క్యారెట్ బాగుంటుంది. సామె టేస్ట్ చేసింది మంచిగా ఉంది అన్నది. సూపర్. క్యారెట్ బాగుంటుంది అందులో. అండ్ ఫిష్ కూడా బాగుంటుంది కదా బెన్స్? క్యారెట్ చికెన్ అది కింద పెద్ద క్యారెట్ అని రాసి ఉంటుందిగా. క్యారెట్ చికెన్ అంట. అట్లా. సో మీ డాగ్ పేరు ఏందో కమెంట్స్లో చెప్పండి. నా పేరు చెప్తాను. పెట్ అది పెట్ నేమ్ కమెంట్స్లో చెప్పండి. మా ఇంట్లో పెట్ ఉంది ఆల్రెడీ. 1 is బెంజీ, 1 is అఖిల్. అఖిల్ వచ్చి బెంజీ వచ్చేసి డాగ్, అఖిల్ వచ్చి సింహం. ఇట్లుండు. చలో అప్పటికి టాటా బాయ్ బాయ్. డోంట్ వరీ, పెట్ నేమ్ చెప్పడం మర్చిపోకండి. చలో గైస్ బాయ్.